హలో గాయస్, వెల్కమ్ టు యువత ఫుడీస్. ఈరోజు స్పెషల్ చూసారా, సూపర్ ఉంది కదా. ఇదేందనుకుంటున్నారా, చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆ టిప్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ అంతా ఒక బౌల్లో వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కారము, కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది ఒక అర్ధబ్బ నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము ఒక 20 మినిట్స్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఒక గుడ్డు కొట్టేసి బాగా కలిపి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని నూనె అంతా బాగా వేడెక్కే వరకు నూనె కాగబెట్టేసుకుందాము. ఇలా నూనె కాగాక ముందుగా పెట్టుకున్నాం కదా చికెన్ అంతా వేసేసి బాగా మంచిగా కాగే వరకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మరీ మంట ఎక్కువ పెట్టినామనుకో చికెన్ అనేది పాడైపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా బాగా కాగనిచ్చి పక్కన అయితే తీసి చికెన్ పక్కన పెట్టేసుకుందాము. మొత్తం ఇప్పుడు మనం ఎంత చికెన్ తీసుకున్నామో ఆ చికెన్ మొత్తాన్ని ఇట్లా తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనము ఇంకో చిన్న పెనం తీసుకునేసి స్టవ్ పైన పెట్టి ఒక తగినంత నూనె వేసుకుందాము. నూనె వేసినాక బాగా కాగనిచ్చి ఫస్ట్ అయితే చిన్నవిగా అంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్నగా తరిగేసినవి ఒక 10 వెల్లుల్లిపాయలను తరిగి ఇందులో అయితే వేసుకుందాము. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్ చూసారా ఇలా కట్ చేసుకోవాలా. కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలా, మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే ఇందులోకి బాగుండదు. ఇప్పుడు మనము ఉప్పు, కారము, గరం మసాలా కొంచెం వేసి కొద్దిసేపు కలబెట్టుకునేద్దాము. ఇది వచ్చి రెడ్ చిల్లీ సాసు, టమాటో సాస్ వేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు నీళ్ళల్లో బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి ఇట్లా కలబెట్టేసి వేసేసుకుందాము. ఇందులోనే సోయా సాస్ కొంచెం వేసుకుందాము కలర్ కోసము. చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా చేంజ్ అయిపోయిందో, కలరు బాగా వచ్చింది కదా. ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా కలబెట్టేసుకుందాము. ఇలా కలబెట్టుకున్నాక ఉప్పు కారం చూసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఇప్పుడు మనకు చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.